ఏంటిది? ఊరుకో ఊరుకో అమ్మమ్మ, ఊరుకో. ఊరుకోమన్నానా? పిన్ని అలా మాట్లాడద్దు. పిన్ని నువ్వు మా పాలిట దైవం పిన్ని. చాలయ్యా, చాలు. ఈ సంతోషం చాలు చాలు. పిన్ని జరగాల్సిన తంతు చూద్దామా? అలాగే అలాగే, జరగాల్సిన పని చూడండి చూడండి. అమ్మా అంజలి, ఇదిగో. పెద్దమ్మ తల్లి, బతుకమ్మ తల్లి, అమ్మల్ని గన్నమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, మా రవక్క రాఘవన్ బాబు నిండు నూరేలు సల్లగుండాల, ఖుషీగుండాల, గంపెడు పిల్లల్ని గనాల, నన్ను చిన్నమ్మ చిన్నమ్మ అంటూ కొంగు పట్టుకొని తిరగాల, నాకు అది కావాలి ఇది కావాలని సతాయించాల, నా పెనిమిటి కాళ్ళ వేళ్ళ అడ్డం పడిపోయి బాబాయ్ అని లొల్లి లొల్లి చేయాల. ఓయ్ రాఘవన్ బాబు, ఏంది సపోర్ట్ చేయకుండా ఉన్నావు? చెప్పు, ఇస్తావా లేదా? అలాగే మ్యామ్, మీ ఆజ్ఞని మేము ఎప్పుడైనా కాదన్నావా? అలాగే ఇస్తాం. అరే రాఘవన్ బాబుకు ఒక విజిల్ వేసుకోరా. ఇవి పట్టుకోండి. రా కూర్చో అంజలి. ఇదిగో రవి. ఓ పొడుగు బావా, నువ్వు కేక. అల్లుడు పుట్టినా కోడలు పుట్టినా ఈ దునియా మొత్తం దున్నెలాగా తయారు చేస్తా. అంజలి, ఈ జన్మకే కాదు 1000 జన్మలైనా నా అంజలి అర్జున్లు ఇలాగే దేవతల్లా ఉండిపోవాలి. మీరు కారణ జన్ములు. ప్రతి జన్మలోనూ పెద్దింటి వంశంలో మీరే దేవుళ్ళుగా పుట్టాలి. పెద్దింటి వంశానికి తొందరలోనే మరో అంజలి అర్జున్లని ఇవ్వాలి. నీ పిల్లల్ని నా పిల్లలుగా పెంచుతాను. పెద్దమ్మ పెద్దమ్మ అంటూ వాళ్ళు నా చుట్టూ తిరుగుతుంటే చూస్తూ ఆనందపడతాను. ఇస్తావు కదూ? ఓయ్ పెనిమిటి, రవక్క అడుగుతుంది, ఇచ్చేద్దామా? మరదలు సేం చెప్తే మొగుడు సదే వింటాడు. సిగ్గులేదా నీకు? అరే